ఈ పర్వతమునొద్ద మీరు నివసించిన కాలము చాలును సంగమా. ఇశ్రాయేలు ప్రజలు హోరేబు పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను మీకు చెబుతాను, జాగ్రత్తగా వినండి. హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారు, ఒక రోజు ఉన్నారు, 2 రోజులు ఉన్నారు, 3 రోజులు ఉన్నారు. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళాడు, 40 రోజులు ఉపవాసం ఉన్నాడు, పగలు రాత్రి ఉపవాసం ఉన్నాడు. దేవుని వాక్యాన్ని భూమి మీదకి తీసుకొచ్చాడు, ప్రజలకు ఇచ్చాడు. కానీ ప్రజలు దేవుని వాక్యాన్ని, వాగ్దానాన్ని పొందుకోవడానికి, ముందుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా అంటే లేరు. అది మోషే ఇక్కడ బయలుపరుస్తున్నాడు. మీరు ఈ పర్వతం దగ్గర నివసించిన కాలము చాలు. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారు నేను చెబుతాను, జాగ్రత్తగా వినండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి ఎప్పుడైతే విడిపించబడ్డారో, ఐగుప్తులో ఏముంది, వారికి కఠిన బానిసత్వం ఉంది. చులకన చేసి మాట్లాడేవాళ్ళు, నిందించేవాళ్ళు, తక్కువ జాతిగా చూసేవాళ్ళు. వాళ్ళని ఏమాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజలకు అక్కడ గుర్తింపు లేదు. చీకటి జీవితాన్ని బ్రతుకుతున్నారు, గుర్తింపు లేని జీవితాన్ని బ్రతుకుతున్నారు. కానీ దేవుడు ఎప్పుడైతే వారి కుటుంబాలను దర్శించాడో వారికి గుర్తింపు వచ్చింది, వారికి వెలుగు వచ్చింది. ప్రకాశించేటువంటి ప్రత్యక్షత చేత వారు విడిపించబడ్డారు. విడిపించబడి ఒక మంచి నాయకుని చేతిలో వారు పడ్డారండి. మంచి నాయకుడు వారి ముందు ఉన్నాడు కాబట్టి అది ఎర్ర సముద్రమైనా సరే, అది ఆకలైనా సరే తీర్చగలిగేటువంటి గొప్ప సేవకుడు వారి దగ్గర ఉన్నాడు. కాబట్టి వారు ఏం చేశారు తెలుసా, ఈ హోరేబు పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వారు ఇదే దేవుని వాగ్దానం అనుకున్నారు. ఏదండి, హోరేబు పర్వతమే దేవుని వాగ్దానం అనుకున్నారు. ఎందుకోసము దేవుడు మమ్మల్ని విడిపించాడు, ఎందుకు దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఎందుకు దేవుడు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించి మా పూర్వీకులకి ఇచ్చిన వాగ్దానానికి నడిపిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారు తెలుసా, మర్చిపోయారు. ఎక్కడికి వచ్చాక, సినాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత వారికి చాలా ఆదరణ జరుగుతుంది అక్కడ. ఎందుకనంటే వారు ప్రయాణం చేయక్కర్లేదు, అప్పటి వరకు కంటిన్యూగా ప్రయాణం చేశారు, చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడికి వచ్చాక చక్కగా వారి గుడారాలను ఏర్పాటు చేసుకున్నారు, వారి గృహాలను ఏర్పరచుకున్నారు. ఏ శత్రువు లేడు అక్కడ, అంతా మంచిగా ఉంది. ఒకవేళ ఇబ్బంది వస్తే నడిపించడానికి ఎవరు ఉన్నారు వాళ్ళకి, స్వయానా దేవుడే ఉన్నాడు. అవునంటారు కాదంటారు? చూడండి, ఆ రిఫరెన్స్ కూడా ఉంటుంది, ఒకసారి నేను చదువుతా. ద్వితీయోపదేశ ఖండము 1వ అధ్యాయము 32వ వచనం. ఇది మోషే గారు చెప్పిన మాటలు, ఇది చాలా ప్రాముఖ్యమైన, అందుకు చదువుతున్నా. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు. ఏంటంటే దేవుడికి 2 పనులు ఉన్నాయి అక్కడ. అయితే మీకు త్రోవ చూపించి మీ గుడారములను వేయవలసిన స్థలమును, మీరు గుడారాలు వేసుకోవాల్సిన స్థలమును మీకు సిద్ధపరచునట్లు రాత్రి అగ్నిలోను పగలు మేఘములోను మీకు ముందర నడిచిన మీ దేవుడని యెహోవా యందు. దేవుడు ఏం చేస్తాడండి ఇశ్రాయేలు ప్రజలకి, వారు గుడారాలు వేసుకోవడానికి, వారికి మార్గం చూపించడానికి దేవుడు వారికి ఉన్నాడు. ఇప్పుడు వారికి గుడారాలు వేసుకుంటే కావాల్సిన వెలుతురు ఉంది, దేవుడు మార్గంగా ఉన్నాడు, సమస్తం అనుకున్నవి అన్నీ జరుగుతున్నాయి కదా. ఆ మోయాబు అనుభవం ఏం చేస్తుంది, హోరేబు అనుభవం ఏం చేస్తుంది తెలుసు, చాలాసార్లు క్రైస్తవులైన మనల్ని ముందుకు కదలనివ్వదు. సినాయి పర్వతం గురించి మోషే చెబుతున్నాడు, వారు 11 రోజులే ప్రయాణం చేయాలి. కానీ వారు ఎప్పుడైతే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చారో, హోరేబు పర్వతం దగ్గర ఏమనుకున్నారు తెలుసా, దేవుడు తన వాగ్దానాల్ని మా జీవితంలో నెరవేర్చేసాడు అనుకున్నారు, అక్కడే ఉండిపోదాం అనుకున్నారు. కానీ దేవుడు చెబుతున్నాడు, మీరు సినాయి పర్వతం దగ్గర ఉన్నటువంటి సంవత్సరాలు చాలు, మీరు సినాయి పర్వతం దగ్గర నివసించిన కాలము చాలు, ఇక మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి. దేవుని యొక్క రక్షణ పొందుకున్న తర్వాత, దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తర్వాత, దేవుణ్ణి మనం వ్యక్తిగతంగా అనుభవించిన తర్వాత, కొన్నిసార్లు కొన్ని వ్యవస్థలు కానీ కొన్ని కుటుంబాలు మనల్ని ఏం చేస్తే తెలుసా, హోరేబు సినాయి అనేటువంటి పర్వతం దగ్గర మనల్ని ఆపేస్తూ ఉంటాయి. ఈ సినాయి పర్వతం అనుభవం కానీ ఈ హోరేబు అనుభవం ఎలా ఉంటుంది తెలుసా, దేవుని ప్రసన్నత కనపడుతూ ఉంటుంది. కానీ ఆ ప్రసన్నతలో మనం పొందుకున్నటువంటి వాక్యాన్ని పరీక్షించేటువంటి ప్రదేశానికి మనల్ని ఏమాత్రం కూడా వెళ్ళనివ్వదండి. నేను ఈ మధ్యన చాలా బాధతో చెబుతూ ఉన్నా, చాలాసార్లు చాలా పొటెన్షియాలిటీ కలిగినటువంటి క్రైస్తవులు ఉన్నారు మన మధ్యన, విశ్వాసులు ఉన్నారు. విశ్వాసులు దేవుని వైపు చూడటం మానేశారు, దేవుని వాగ్దానం వైపు చూడటం మానేశారు, దేవుడు ఇచ్చినటువంటి నడిపింపు వైపు చూడటం మానేశారు. నడిపింపు ఏంటండి, పగలు మేఘస్తంభమై రాత్రి అగ్నిస్తంభమై దేవుడు నడిపిస్తా అంటున్నాడు. పగలు మేఘస్తంభంగా ఉంటానంటే నువ్వు వెళ్ళవలసిన త్రోవను చెబుతాడంట,
రాత్రి అగ్నిస్తంభంగా ఉంటాం అంటే నువ్వు ఎక్కడ నీ గుడారాలను వేసుకోవాలో, ఎక్కడ సిద్ధపరచుకోవాలో నీకు ఆయన ప్రత్యక్షపరుస్తాడంట. ఒకవేళ దేవుడు నీకు మార్గంగా ఉంటాను అంటే, దేవుడు నువ్వు ఎక్కడ గుడారం వేసుకుంటాలని చెబుతానంటే, అసలు హోరేబు దగ్గర నువ్వు ఎందుకు ఆగిపోతున్నావు? దేవుడే స్వయాన నేను నీకు వెలుగై ఉండి నీకు మార్గాన్ని చూపిస్తానంటే, ఆ సేవకుడి చుట్టూ, ఈ సేవకుడి చుట్టూ, ఆ యూట్యూబ్ చుట్టూ, ఈ యూట్యూబ్ చుట్టూ నువ్వెందుకు తిరుగుతున్నావు? అదే నీ జీవితంలో గొప్ప హోరేబు పర్వతం అండి. అదే మీ జీవితంలో గొప్ప సినాయి పర్వతం. ఎక్కడో సినాయి పర్వతం వెలుగు చూపిస్తూ ఉంటారు మనకి. ఆ వెలుగు చూసి మనం అనుకుంటాము దేవుడు కిందకు వస్తాడు, దేవుడు మోసేతో మాట్లాడినట్టు మమ్మల్ని కూడా పైకి పిలుస్తాడు అనుకుంటాం. దేవుడు ఎందుకు పిలుస్తాడు? దేవుడు ఆల్రెడీ నీకు వాగ్దానాన్ని ఇచ్చేశాడు. దేవుడు ఆల్రెడీ నీ ముందు నడుస్తానని నీకు మార్గం అయిపోయాడు ఆయన. నువ్వు గుడారం ఎక్కడ వేసుకోవాలో దేవుడు నీతో చెబుతానన్నాడు. అయినను సరే నువ్వు ఇంకనూ ఎక్కడ ఎదురు చూస్తున్నావు? హోరేబు అనేటువంటి పర్వతం కింద కూర్చుండి ఎదురు చూస్తూ ఉన్నావు. నువ్వు అనుకుంటూ ఉన్నావు ఇదే నాకు వాగ్దానం అనుకుంటూ ఉన్నావు. మరి కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? మనం ముందుకు వెళ్ళలేము, మన వల్ల కాదు, మనము జయించలేము, మనము ఇక్కడే ఆగిపోదాం. సంగమా, నేను చెబుతూ ఉన్నా, దేవుడు గనక మీకు పగలు మేఘస్తంభమై గనక నడిపిస్తూ ఉంటే మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ లేదండి. దేవుడు రాత్రి అగ్ని స్తంభమే మీ మధ్యన ఉంటే, ఆయన మీ గుడారాలను వేస్తూ ఉంటే ఆ గుడారాలను పెకిలించే శక్తి ఈ భూమి మీద ఎవ్వరికీ కూడా లేదండి. మీరు ఏ ప్రవచనైనా నమ్మండి, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం తర్వాతే. ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు వాగ్దానం ఇస్తే హోరేబు పర్వతం దగ్గరికి వచ్చాక హోరేబు పర్వతమే వాగ్దానం అనుకుని అసలు వారు వెళ్ళవలసిన ప్రయాణాన్ని మర్చిపోయారనే మాట నన్ను చాలా చంపేస్తూ ఉంటుంది. ఈరోజు దేవుని సేవకులైన మేము, విశ్వాసులైన మనము చాలాసార్లు ఈ భూమి మనం హోరేబు పర్వతం లాగా చేసేసుకుంటున్నాం. మన ఇళ్లను, మన ఆస్తుల్ని, మన కుటుంబాలని, మన బిడ్డల్ని, మన వారసత్వం మనకి హోరేబు పర్వతం అయిపోతూ ఉంది. ఆ హోరేబు పర్వతంలో మన బిడ్డలే వాగ్దానం, మన కుటుంబమే వాగ్దానము, మనకిచ్చినటువంటి ఉద్యోగమే వాగ్దానం అయిపోతూ ఉంది మనకి. కానీ అవి దేవుని వాగ్దానాన్ని నెరవేర్చడానికి, దేవుని యొక్క ప్రణాళికలు మన జీవితంలో సిద్ధపరచడానికి దేవుడు ఏర్పరిచిన మార్గము, వాక్యాన్ని పరీక్షించడానికి దేవుడు ఎంచుకున్నటువంటి మార్గం అనే సంగతి మనం గుర్తెరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది సంగమా. హోరేబు పర్వతం దగ్గర ఈరోజు క్రైస్తవులు ఆగిపోతూ ఉన్నారు. హోరేబు ఏం చేస్తో తెలుసా? హోరేబుకు అవతల ఉన్నటువంటి దేవుని వాగ్దానాల్ని మనల్ని చూడనివ్వదండి. హోరేబు చాలాసార్లు ఏం